బిడ్డ అత్తానే మరి బస్ ఎక్కిందో లేదో పొద్దుగాలనే ఎక్కుతా అన్నది, మరి ఎక్కిందో లేదో ఫోన్ చేద్దాం. హలో బిడ్డ, పొద్దుగాలనే బస్ ఎక్కుతా అంటివి, మరి బస్ ఎక్కినావా లేదా? తిన్నావా ఏమన్నా? తిన్ననే అమ్మా, బస్ అన్న బస్ కోసం ఎదురు చూస్తాను. బస్ పడదాని ఇంకా వచ్చి పడైతలేదే. బస్ కోసం ఎందుకు ఎదురు చూసుడే? ఏమన్నా ఆటో ఎక్కినా కూడా జల్దీ రా. వదినను మంచిగా మటన్ కూర వండమంటన్నా, బిర్యానీ ఏమంటన్నా, తొందరరా. అవునే అమ్మ, వదినకు నేను అత్తే నచ్చుతుందా అని, మరి ఎప్పుడు చూసినా ముక్కిటు మూతిటు పెట్టుకుంటూనే ఉంటది. మరి నువ్వు పోయి ఆమెను ఎందుకు అండమన్నవే? ఏమన్నా సాధన అవుతుందా బిడ్డ? అయ్యా మరి గా పనులు చేయకుంటే ఎట్లా? మరి నువ్వైతే ఇంటికి రా, తొందర బస్సు దొరికితే బస్సుకు రా, ఆటోకైనా రా. సరేనే అమ్మ, ఉంటాను. మా అత్త బొడ్డి అలా బిడ్డ రాగానే మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీలు అన్నీ చేయమంటది. ఇక మా వాళ్ళత్తే దేకనే దేకది, దొంగముండది. ఆ దొంగముండదానికి ఏడ పని లేదు, ఎప్పటికీ పుట్టింటికి అచ్చుకుంటూ పోతుంది. అయినా మా అత్త తప్పున్నది, నల్లి కుట్లదది. బిడ్డను ఒక తీరు, కోడలను ఒక తీరు చూస్తుంది, దొంగముండదది. ఇగో పానం మంచిగా లేనప్పుడేమో నేను కావాలి, పానం మంచిగా ఉన్నప్పుడేమో బిడ్డ కావాలి. గంతే, ఎవరినైనా ఈక్వల్ చూడాలని లేనే లేదు ఈ కాలం అత్తలకి. వంటలు అయినాయో మరి? పిలుద్దాం. ఓ కోడలా, ఇట్రా. ఏంటిదత్తమ్మా? ఏం లేదే, వంటలైనా అని పిలిచిన. మటన్ కూర ఉడికిందా? బిర్యానీ అయిందా? అబ్బో, బిడ్డ అత్తందనగానే ఓ మస్తు రెడీ అయ్యి ఎనర్జీగా కూసున్నది. ఇక బిడ్డ లేనప్పుడు నన్ను గోస పుట్టించుకుంటది. అది నొత్తంది ఇది నొత్తంది అని ఒక్క పని ముట్టది. అసలు మొత్తం చచ్చిపోయిన పీనుగ లెక్కనే మంచం మీద పడి ఉంటది. ఇక బిడ్డ అత్తందనగానే ఓ మనసు జోరు. బిడ్డ అత్తానే మరి బస్ ఎక్కిందో లేదో పొద్దుగాలనే ఎక్కుతా అన్నది, మరి ఎక్కిందో లేదో ఫోన్ చేద్దాం. హలో బిడ్డ, పొద్దుగాలనే బస్ ఎక్కుతా అంటివి.